ఉద్ధరింపచేశారనమాట. ఇక్కడ ఒక కథ ఏంటి అంటే, బ్రహ్మమానస పుత్రుడైన కశ్యపమునికి ఇద్దరు పుత్రులు ఉంటారు, విరుసుడు ఇంకా పద్ముడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు అంటే, మేమిద్దరం ఒకే శరీరంగా ఉండాలి అని చెప్పేసి తపస్సు చేస్తారనమాట. తండ్రిని అడిగితే ఇలాంటి కోరికలా అని చెప్పేసి, సరే మీరు శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. చెప్తే వాళ్ళిద్దరు రుద్రుడికి వెళ్ళి ప్రార్థించగా ఆ రుద్రుడు ఏం చేస్తాడు, ఆయన బోలాశంకరుడు, ఆశతోషుడు, ఏది అడిగితే అది ఇచ్చే అటువంటి కృపాలు. సో వీళ్ళిద్దరు వెళ్ళి తపస్సు చేస్తే మేమిద్దరం కలిసి ఒకే శరీరంగా ఉండాలి అనేసి అంటే శివుడు వాళ్ళకి తదాస్తు అంటాడనమాట. మళ్ళీ ఇంకేం అడుగుతారు, ఈ ఎవరైతే ఈ త్రిమూర్తులు ఉన్నారో ఈ త్రిమూర్తులు కలిసి మమ్మల్ని జయించకూడదు అని చెప్పేసి తను వేడుకుంటారనమాట. ఆ విధంగా శివుడు తదాస్తు అనేసి అంటారనమాట. తదాస్తు అన్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పద్మసురుడు అవుతారనమాట. పద్మ ఇంకా సురుడు ఇద్దరు కలిసి పద్మసురుడు అయ్యారనమాట. వీళ్ళిద్దరు పద్మసురుడు అయ్యాక మొత్తము ఋషులని, మునులని, భక్తులని, తర్వాత మనుషులని అందరినీ కూడా వేధించడం స్టార్ట్ చేశారు. ఇలా అందరూ వేధిస్తూ ఉంటే అందరూ వెళ్ళి మళ్ళీ శివుడికి ప్రార్థిస్తే శివుడు వెళ్ళి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్తారనమాట. అయ్యో స్వామి ఇలా అయింది అంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటారు, ఎందుకు నాయనా నువ్వు ఇలాంటి వరాలు ఇస్తావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇంకా పాపం ఏం చేయలేడు బోలాశంకరుడు, ఆయన ఏది అడిగితే అది ఇస్తాడు, వరాలు కురిపించేటటువంటి వాడు. అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు, సరే సరే పర్వాలేదు నేను చూసుకుంటాను, నువ్వైతే ఫస్ట్ ఈ పద్మసురుడి మీదికి పుత్రుడైన కుమారస్వామిని నువ్వు యుద్ధానికి పంపించు, తర్వాత నేను చూసుకుంటాను మిగిలిందంతా అని చెప్పేసి తను మాటిస్తారనమాట. ఆ విధంగా శివుడు పుత్రుడైన కుమారస్వామిని యుద్ధానికి ఇచ్చి పంపిస్తాడు. యుద్ధానికి ఇచ్చి పంపించిన తర్వాత ఆ పద్మసురుడు చాలా మాయమంత్రాలతో, చాలా రూపాలతో, వేరే వేరే రూపాలు తీసుకొని కుమారస్వామితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. కుమారస్వామి కూడా ఏమి తగ్గకుండా ఆయనకు ధీటుగానే యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఏమైంది అంటే, యుద్ధం చేస్తుండగా ఈ పద్మసురుడు మామిడి చెట్టు రూపాన్ని తీసుకున్నాడంట. మామిడి చెట్టు రూపాన్ని తీసుకోగానే శ్రీమన్నారాయణుడు వచ్చి కుమారస్వామికి చెప్తాడు, ఏమంటాడంటే, నువ్వు ఈ మామిడి చెట్టుని 2 భాగాలుగా చీల్చివేసి 2 భాగాలని ఒక భాగం అటు ఒక భాగం ఇటు వేసేయి అని చెప్తారు. ఏ విధంగా అయితే మనము మహాభారత యుద్ధంలో తెలుసుకుంటామో జరాసంధుడి, ఆ విధంగానే ఈ పద్మసురుడి కూడా ఈ మామిడి చెట్టుని 2 భాగాలుగా చేసి అటొక ముక్కని ఇటొక ముక్కని విసిరేస్తాడనమాట. విసిరేసిన తర్వాత వాళ్ళ శక్తి క్షీణిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వరం ఏంటిది, వాళ్ళిద్దరు కలిసి ఒకే శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే త్రిమూర్తులని వాళ్ళు జయించగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ శక్తి పోయిన తర్వాత వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చిందనమాట. అయ్యో మేము ఎంత పని చేసామే, ఇప్పుడు ఎంతో కాలం మేము జీవించాలనుకున్నాము, ఇప్పుడు చచ్చిపోబోతున్నాము అని చెప్పేసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు శరణాగతి పొందుతారనమాట. మీరే రక్షించాలి అనేసి అంటే అప్పుడు కుమారస్వామి వాళ్ళిద్దరినీ కరుణిస్తాడనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరూ 2 నెమలిలుగా మారుతారనమాట. ఒకరేమో కుమారస్వామి వాహనంగా, ఒకరేమో ఆయన జెండాలో ఒక నెమలి, పత్రంలో కూడా నెమలి ఉంటుంది. ఆ విధంగా ఈ 2 నెమలిగా మారి కుమారస్వామి సేవలో ఉంటారనమాట. ఇక్కడ రుద్రుడికి స్వామి ప్రత్యక్షమయ్యారు. తర్వాత ధర్మరాజు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ధర్మరాజు ఈ గుడిని పునఃస్థాపింపచేశారనమాట. ఇమరయ్యప్పన్కి జై. అయితే ఇక్కడ నమ్మాళ్వారు ఏమని ప్రార్థిస్తున్నారు అంటే, అసలు కంసుడు ఒక రాజ్యంలో పుట్టాడు కదా కృష్ణుడు, అసలు నీవంటే ఎవరికి విలువ లేదు, నువ్వంటే ఎవరికి మక్కువ లేదు, అలాంటి వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టబోతున్నావు, అయ్యో నిన్ను ఎలా కాపాడుకోవాలి స్వామి అని ఆయన ఊహించుకుంటున్నాడు అనమాట స్వామిని. అప్పుడు స్వామి నమ్మాళ్వారు అప్పుడు స్వామి ఏమంటాడంటే, నువ్వేమి కంగారు పడొద్దు అని చెప్పేసి తన శౌర్య రూపాన్ని నమ్మాళ్వారికి చూపిస్తారంట. ఆ శౌర్య రూపాన్ని ఇక్కడ నమ్మాళ్వారు భగవంతుడి యొక్క శౌర్య రూపాన్ని దర్శనం చేసుకుంటారనమాట. ఆ విధంగా కంసాంతకుడు అయిన రూపాన్ని నమ్మాళ్వారికి చూపించారనమాట.